సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, జరిగిపోయిన విషయాల గురించే ప్రజెంట్ వాటిని ఒక పెద్దగా తీసుకొని డిస్కస్ చేసి, మరి లేదు డిస్కస్ చేసినాక వాళ్ళకి ఇంకా అది సాటిస్ఫై అవ్వకపోతే కూర్చొని దాని గురించి ఆలోచించి ప్రజెంట్ చేసే వర్క్ వాళ్ళు మర్చిపోతారు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ గ్రోత్ అక్కడికి స్టాప్ అయిపోతుంది. కొంతమంది అయితే ఇంకా అదే ఆలోచించుకుంటూ బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది లైఫ్నే స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అందులోంచి బయటికి రాలేక సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లైక్ అవి పెద్దవై వాటి గురించి పక్కన పెడితే చిన్న చిన్న విషయాల్ని కూడా ఏదో మార్నింగ్ ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ దాని గురించి డే అంతా దాని గురించి ఆలోచిస్తారు. లేదంటే కొంతమంది అయితే చూస్తూ ఉంటాం, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత కూడా అదే తీసి దాని గురించి బాధపడడం అలా చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ స్పాయిలింగ్ అవర్ ప్రెసెంట్ లైఫ్, రైట్? అండ్ ఫ్యూచర్ కూడా ఎలాగో మనకి స్పాయిల్ అవుతూ వస్తుంది. సో హౌ కెన్ దే ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ అన్నమాట? అంటే అలా ఆలోచిస్తూ బాధపడకుండా మనం ఎలా ఫోకస్ చేయొచ్చు అని అంటారు? ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లమేనండి. ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్నే రోజు మొత్తం ఎవ్రీడే ఏంటంటే దాని గురించే ఆలోచించుకుంటూ, అది ఇలా అయిపోయింది ఏంటి నా లైఫ్ అనేసి ఆలోచించుకుంటూ. అండ్ కొందరు ఏంటంటే ఇలా జరిగినప్పుడు అంటే వాళ్ళు ఏంటంటే దే రీక్రియేట్ ది హోల్ సీన్ అనమాట. ఆ జరిగింది మొత్తం అంతా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మళ్ళీ మైండ్లో రీక్రియేట్ చేసుకుంటా ఉంటారు అనమాట. మళ్ళీ అదే సీన్ని రీలివ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే కరెంట్ వాళ్ళు ఏదైతే పని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ ఉండక వాల్యుబుల్ టైం వేస్ట్ అయ్యి అనవసరమైన స్ట్రెస్ తీసుకొని, బికాజ్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అయిపోయిన దాని గురించి మీరు అంత ఆలోచిస్తున్నారు అంటే మెంటలీ చాలా స్ట్రెస్ అయిపోతారు. మీరు అన్నట్టు రీక్రియేట్ చేసి నేను అక్కడ అలా చెయ్యకపోయింటే ఇలా జరిగేది కాదు కదా. దాన్ని మనం మార్చలేము. అలాంటి దాంట్లో ఇలా అయి ఉంటే ఇలా ఉండదు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి, చాలా మంది దీన్ని కోరిలేట్ అవుతారు. సపోజ్ మార్నింగ్ నేను వచ్చేటప్పుడు ట్రాఫిక్లో ఎవరితోటో గొడవైంది. వాడు నన్ను ఏదో అన్నాడు, నేను వాడిని ఏదో అన్నాను, అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఇంక అయిపోయింది, నా కార్కి ఏం కాలేదు, వాడి కార్కి ఏం కాలేదు, మొత్తానికైతే అయిపోయింది. బట్ స్టిల్ డ్రైవ్ దారి పొడుగున దాని గురించి ఆలోచించుకుంటూ వాడు అట్లా అంటాడు, వాడు ఇట్లా అన్నప్పుడు నేను ఇట్లా అనాల్సింది అని ఇలా చేసుకుంటూ ఏంటంటే దాన్ని రీక్రియేట్ చేస్తూ ఉంటాం, సీన్ని రీక్రియేట్ అవుతాం. ఎవరు కాల్ చేసినా వాళ్ళకి అదే విషయం చెప్పడం, ఆ విషయమే చెప్పడం, ఈరోజు ఏమైంది తెలుసా అనుకుంటా మనమే ఇంకా కాల్ చేసి చెప్పడము. అలా చెప్పడం వల్ల, అలా ఆలోచించడం వల్ల ఏమన్నా పాజిటివ్ అవుతుందా అని అంటే దెర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ. అలా అనేసి జరిగిపోయింది అంతా వదిలేయండి, దాని గురించి పట్టించుకోవద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని విషయాలలో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే మనకి కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. రైట్, వీ కెన్ మనం ఇంప్రూవ్ కావడానికి కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. కాబట్టి కొన్ని కేసెస్లో మనము ఆలోచించడం కరెక్టే. నేను మొత్తానికే అయిపోయిన దాని గురించి వదిలేండి అని చెప్పట్లేదు నేను. బట్ దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. మనం ఎంతసేపు ఆలోచిస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నాం అనే దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ లేకుండా ఆలోచిస్తేనే ఇట్లాంటి డిస్ట్రెస్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ థింగ్స్ విచ్ వి కాంట్ చేంజ్, మనం చేంజ్ చేయని వాటి గురించి ఆలోచించకుండా ఉంటే బెటర్ ఏమో. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అండి. చాలా మంది ఏంటంటే అయిపోయిన దాని గురించి వరి అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు అయిపోయిన దాని గురించి వరి అవుతున్నారంటే మిమ్మల్ని మీరు 2 క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్ నెంబర్ 1, దాన్ని మీరు చేంజ్ చేయగలుగుతారా అనేది అడగండి. ఎస్, చేంజ్ చేయగలుగుతాను అని అంటే ఇంకెందుకు వరి, ఎలాగో చేంజ్ చేయగలుగుతారు కదా, కంగారు పడాల్సిందే. లేదు దాన్ని చేంజ్ చేయలేను అన్నారు అనుకోండి, అయినా కూడా కంగారు ఏంటి, ఎలాగో వదిలేసేయచ్చు, ఇంకా అది ఎలా చేంజ్ చేయలేం కదా. సో చేంజ్ చేయొచ్చు అనేది మన చేతిలో ఉన్నప్పుడు కంగారు అవసరం లేదు. చేంజ్ చేయలేము అన్నప్పుడు దాని గురించి ఆలోచించి వేస్ట్. సో కంగారు అవసరం లేదు. సో అనవసరంగా దాని గురించి ఆలోచించి కంగారు పడి టెన్షన్ తీసుకొని మన బ్రెయిన్ స్పాయిల్ చేయడమే తప్ప ఇంకోటి లేదు చెప్పాలంటే. సో ఇలాంటి వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను, హౌ టు ఓవర్కమ్ అనే దానికి కపుల్ ఆఫ్ టిప్స్ ఉన్నాయండి. అందులో మేజర్ టిప్ ఏంటిది అని అంటే, మనము ఏదైతే దాని గురించి, ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నామో, పదే దాని గురించి ఆలోచిస్తున్నామో అది రైట్ డౌన్ చేసుకోవాలి. టూ టిప్స్. ఒకటి ఏంటంటే, మీకు రైటింగ్ అలవాటు ఉంది అని అంటే ఎక్కడన్నా రాసేసుకోండి. రాసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే సైకలాజికలీ యు ఆర్ బ్రింగింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ పుట్టింగ్ ఇట్ ఆన్ ది పేపర్. సో ఏమవుతుంది అని అంటే యువర్ థాట్స్ విల్ ఆటోమేటిక్లీ కమ్ డౌన్ ఎ లిటిల్ అనమాట మీరు రాసుకుంటే. సో ఒకటేంటంటే రాసుకోండి, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎనీవన్. లేదు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో నేను ఈ విషయం షేర్ చేసుకోవచ్చు అని అంటే కనుక దానికి ప్రయారిటీ ఇవ్వండి. షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి కొంచెం లైటర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ లైటర్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏంటంటే దాని గురించి థాట్స్ కొంచెం తగ్గుతాయి మనకి. సో ఒక చిట్కా ఏంటంటే వెన్ యూ కీప్ లైక్ అంటే మనం మైండ్ నుంచి దాన్ని బయటికి పడేయాలి అబ్సల్యూట్ ఫస్ట్ థింగ్ బ్రింగ్ ఇట్ అవుట్. రైట్. అది బయటికి తీసుకొచ్చి ఒక పర్సన్ కి చెప్పగలిగితే చెప్పండి, లేదు చెప్పుకోలేనిది అని అనుకుంటే కనుక పేపర్ మీద రాసేయండి. పేపర్ మీద రాశారు అని అంటే ఖచ్చితంగా మీ థాట్స్ అనేది అందులో నుంచి ఇంకా కొంచెం సబ్సైడ్ అవుతుంది అన్నమాట మనకి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డూ. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే ఇది చాలా యూస్ఫుల్ ప్రాక్టీస్. ఇది మీకు తెలుసు అంటే నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను ఈ దాని గురించి అని తెలిసినప్పుడు మీరు దానికి ఒక టైం ఎలకేట్ చేసుకోండి. అంటే మీ బ్రెయిన్కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏమనంటే నేను పాస్ట్ గురించి లేకపోతే ఈ పర్టికులర్ విషయం గురించి ఆలోచించాలి అని అంటే రాత్రి 8:30 to 9 లేకపోతే అట్లా ఏదో ఒక టైమింగ్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకోండి. మీ ఖాళీ టైం ఉంటుంది చూడండి, ఆ టైం ఫిక్స్ చేసి పెట్టేసుకోండి. ఫిక్స్ చేసి పెట్టేసుకొని మీకు ఆ థాట్ వచ్చిన ప్రతిసారి మీకు ఒక రిమైండర్ వస్తుంది అనమాట. ఏంటంటే అరే దీని గురించి రాత్రి కదా నేను ఆలోచించాల్సింది అని ఒక రిమైండర్ వస్తుంది. యూ విల్ స్టాప్ థింకింగ్ పార్ట్ చేసుకోమన్నమాట. సరే ఆ టైంకి మీరు ఆలోచించారు, ఈ రోజు ఆలోచించారు, రేపు కూడా ఆలోచించారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అట్లీస్ట్ ఓవర్ థింకింగ్ నుంచి యూ విల్ బ్రింగ్ డౌన్ టు జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. రైట్. సో మీరు పదే పదే దాని గురించి ఆలోచించి అలా చేసేకుండా ఉండాలంటే ఒక టైమింగ్ అనేది సెట్ చేసుకోండి. ఈ పర్టికులర్ విషయం గురించి నేను ఆలోచించాలి అని అంటే దీని గురించి ఇదే కాదు, పాస్ట్లో అయిపోయినది ఏదన్నా సరే నేను ఆలోచించాలి అంటే ఈ టైంలో ఆలోచిస్తాను అనేసి. ఇది కొంచెం స్టార్టింగ్ లో టఫ్. అదే అడగబోతున్నాను, ఎందుకంటే మైండ్ అది థాట్ కాబట్టి ఎప్పుడన్నా వచ్చేస్తూ ఉంటాయి మనకి థాట్స్. దట్ టైమింగ్ అనేది మనకి సెట్ కాకపోవచ్చు కదా చాలా మంది. సో నేనేమన్నా అంటే మీరు ఒక టైమింగ్ పెట్టుకున్నప్పుడు అదే టైంకి మనకి థాట్స్ గుర్తొస్తాయని కాదు, మనకి గుర్తొచ్చిన ప్రతిసారి మన బ్రెయిన్ కి మనము ఏం ట్రైన్ చేస్తున్నాం అని అంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు సపోజ్ ఈ టైంకి గుర్తు రాగానే ఇమీడియట్లీ నాకు డైవర్షన్ వచ్చేసేయాలన్నమాట. నాకు అది ఏంటి రిమైండర్ లాగా రావాలి, అరే దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. సాయంత్రం కదా నేను అనుకుంది సో అనే రిమైండర్ నాకు వచ్చింది అనుకోండి, స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపిస్తుంది, మేబీ ఒక 1 week అలా కష్టం అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి మీరు చేంజ్ చూడగలుగుతారు. ఏంటంటే కాన్స్టెంట్ రిమైండర్ వచ్చేస్తుంది మీకు ఆ థాట్స్ వస్తున్నాయి అని అంటే నాట్ ది టైం అని మీకే తెలిసిపోతుంది అనమాట. సో అలా ఏంటంటే కంట్రోల్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. సెకండ్ టెక్నిక్ ఏదైతే చెప్పాను చూడండి, అది గనక స్ట్రిక్ట్గా మనం ఫాలో చేస్తే ట్రస్ట్ మీ మనకేంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆ ఓవర్ థింకింగ్ నుంచి పదే దాని గురించి ఆలోచిస్తున్నాం కదా, దాని నుంచి ఖచ్చితంగా బయటికి రావచ్చు మనం. సో ఈ టైం నుంచి మేబీ మీరు అన్నట్టు కొంతకాలం మనం అలా ఆలోచిస్తూ ఇంకెంతకాలం ఆలోచిస్తాం లైక్ దాని గురించి. సో స్లోలీ ర్యాండమ్లీ విల్ లీవ్ ఇట్ ఐ గెస్. యా ఈవెన్చువలీ అయిపోతుందండి. కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. సో మేబీ నేను ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను, దాని గురించి కొన్నాళ్ళు ఆలోచించి వదిలేశాను. ఎందుకు వదిలేసాను అయ్యా అంటే నాకు కొత్త దొరికింది ఆలోచించుకోవడానికి. సో అందుకనే ఏంటంటే ఇది ఒక కాన్స్టెంట్ ఒక లూప్ లో నడుస్తూ ఉంటుంది మనకి ఇది. కాబట్టి ఇలాంటి ఓవర్ థింకింగ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మనకు అది బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.